ఎలక్ట్రిక్ కార్ కొనాలని అందరికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఛార్జింగ్ స్టేషన్ సరిగ్గా లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలి అనే ఒక నెగిటివ్ థాట్తో చాలా మంది ఎలక్ట్రిక్ కార్ కొనకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ వీడియో మీకు వస్తుంది, ఎందుకంటే నేను చెప్పబోయే ఎలక్ట్రిక్ కార్కి మీరు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ స్టేషన్ గురించి వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే చవకైన సోలార్ ప్యానెల్తో పనిచేసే ఎలక్ట్రిక్ కారు. ఆ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. నెదర్లాండ్ దేశానికి చెందిన స్క్వాడ్ మొబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఆలోచన చేశారు. అదేంటంటే ఎలక్ట్రిక్ కార్లు చిన్న చిన్న ట్రాఫిక్ పొజిషన్స్ లో కూడా ఈజీగా వెళ్ళిపోయే కార్ తయారు చేయాలి, ఛార్జింగ్ సమస్య లేకుండా ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక సోలార్ కార్ అయితే డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకత ఏంటంటే చాలా చిన్న సైజులో ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటుంది. సైజ్ అయితే చిన్నదే కానీ బాహుబలి రేంజ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అంతేకాదు వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ కూడా యూజ్ చేస్తారు. కారణం ఏంటంటే లైట్ వెయిట్ గా ఉండాలి, కొంచెం ఎక్కువ రేంజ్ రావాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఆ పర్టికులర్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలానే సేఫ్టీ కోసం 3-point సీట్ బెల్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక కారు యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 6.5 అడుగుల లెంత్ అయితే ఉంటుంది. అలానే 3 అడుగుల 9 అంగుళాల వెడల్పుతో ఉంటుంది ఎలక్ట్రిక్ కారు. ఇంత చిన్న సైజు ఉండడం వల్ల ఏమవుతుందంటే రద్దీ ప్రాంతాల్లో కూడా ఈజీగా ఎలక్ట్రిక్ కార్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక సీటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ కార్లో మీకు 2 సీట్లు అయితే లభిస్తాయి, అలానే 2 డోర్స్ లభిస్తాయి అనమాట. సో ఇద్దరు పెద్ద వ్యక్తి వయసుల వాళ్ళు కూడా ఈజీగా అయితే ఎలక్ట్రిక్ కార్లో కూర్చోవచ్చు. ఈవెన్ వెనక వైపు కూడా మనకు బూట్ స్పేస్ కూడా లభిస్తుంది ఎలక్ట్రిక్ కారు. కంప్లీట్ గా ఇది ఒక ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్. ఇందులో మొత్తం 2 సెగ్మెంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు, L6 కేటగిరీ, L7 కేటగిరీ. L6 కేటగిరీలో ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు, L7 కేటగిరీలో ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. సో L6 కేటగిరీ కింద ఈ స్పీడ్ లో ఉన్న కార్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువ దేశాలు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ స్పీడ్ లో వెళ్తే కనుక లైసెన్స్ అవసరం లేకుండా ఉంటుంది అనమాట. అంటే జస్ట్ మీకు 2-వీలర్ లైసెన్స్ ఉన్న చాలు ఈ ఎలక్ట్రిక్ కార్ మీరు రైడ్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది. ఇక L7 కేటగిరీలో అయితే మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం అవుతుంది. ఇక మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే L6 కేటగిరీ ఎలక్ట్రిక్ కార్ వచ్చి 4 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. L7 కేటగిరీ ఎలక్ట్రిక్ కార్లో వచ్చి 12 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక స్క్వాడ్ మొబిలిటీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీ ప్యాక్స్ కోసం స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మొత్తం 4 బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 1.6 కిలోవాట్ అవర్లు. ఇలా 4 బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తే 6.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అవుతుంది. ఈ 6.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో 100 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ 100 కిలోమీటర్ల రేంజ్ కి అదనంగా మీరు ఏదైతే బ్యాటరీ ప్యాక్స్ అయితే 100 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది, దానికి అదనంగా వీళ్ళు సోలార్ ప్యానెల్స్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో కంప్లీట్ గా పైన అటాచ్ చేశారు. కాబట్టి ఈ సోలార్ పవర్ నుంచి మీకు ఒక 22 కిలోమీటర్ నుండి 30 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అది మన ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే మీకు అప్ టు ఒక 130 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ ద్వారా లభిస్తుంది. ఇక కార్ లోపల భాగంలో చూసుకున్నట్లయితే మీకు స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లభిస్తుంది, అలానే USB ఛార్జింగ్ సాకెట్ లభిస్తుంది. కంప్లీట్ ఆటోమేటిక్ డ్రైవ్ ట్రైన్ అయితే మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తుంది. ఈవెన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎలక్ట్రిక్ కార్తో పాటుగా ఆఫర్ చేస్తున్నారు. బట్ కొన్ని అడిషనల్ గా యాక్సెసరీస్ కావాలంటే కనుక మీకు అడిషనల్ గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ మీకు కావాలనుకుంటే ఈ డోర్స్ ని కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇన్ కేసు మీరు పదే డోర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా డోర్ ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 168 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో మీకు లభిస్తుంది. రైడ్ పరంగా చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ మోడ్, అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో మీకు లభిస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ కి 2 సంవత్సరాలు లేదా అంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఎలక్ట్రిక్ కార్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ కంపెనీకి 1.35 మిలియన్ యూరోల గ్రాంట్ కూడా లభించింది, అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ వచ్చి 2024 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ప్రైస్ ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ థింగ్ 5,24,000 రూపాయల ప్రైస్ లో అయితే ఈ సోలార్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కండిషన్స్ లో అయితే కొంచెం ఎక్కువ రేట్ అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే ప్రపంచంలో ఇలాగ సోలార్ ప్లస్ బ్యాటరీ ప్యాక్స్ తో వర్క్ చేసే ఇలాగ సిటీ సోలార్ కార్ ఏదైతే ఉందో ఇదే ప్రపంచంలోనే చవకైన ఎలక్ట్రిక్ కార్ అని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి 2024 సంవత్సరంలో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మరి ఇతర దేశాలకు రావాలంటే మరికొన్ని సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు ఈ ప్రైస్ కి ఓకేనా, మీరు తీసుకుంటారా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.